హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఇది వచ్చేసి నేను మొన్న వెన్స్డే రోజు షూట్ చేసిన వ్లాగ్. ఆ రోజు నెలపొడుపు మంచి రోజు అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి నిద్ర లేపుతున్నా కూడా లేవని పిల్లలు ఈరోజు అయితే నాతో పాటే నిద్ర లేచేసి ఇంకా పైన నేను చెప్పకుండానే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పనులు చేసేసుకున్నారు. ఇక్కడ నేనైతే ఫస్ట్ డే స్కూల్ కాబట్టి పూజ చేస్తే ప్రశాంతంగా స్కూల్కి వెళ్తారని చెప్పేసి నేనైతే ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేశాను. ఇంకా పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళని రెడీ చేసుకుంటానే నేను మా వారికి అలాగే మా తమ్ముడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోయి నా పని చూసుకుంటున్నాను. నాది వచ్చేసి 4 బర్నర్ స్టవ్ కాబట్టి ఒక దాని మీద అయితే రైస్ పెట్టేశాను, అలాగే ఇంకొక దాని మీద పప్పు పెట్టాను. పిల్లల కోసం అని చెప్పేసి ఇంకొక దాని మీద పాలైతే పెట్టేశాను. ఇక్కడ మా పిల్లలు అయితే తలస్నానం చేపిస్తానని చెప్పేసి జల్లుప్ప తీసుకొని నా కోసం ఎదురు చూస్తున్నారు. నేనేమో వాళ్ళకి తలస్నానం చేయించడానికి వేడి నీళ్ళు హీటర్ పెట్టేసి అట్లాగే వంటగదిలోకి వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని అయితే మెత్తగా స్మాష్ చేసుకొని దానిలో కావాల్సినంత ఉప్పు అలాగే కారము వేసుకొని దాన్ని అంతా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా దీనికి తిరగమాత పెట్టేసుకుంటే రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. పప్పుకు తిరగమాత వేసుకునేటప్పుడు పోపు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయినాక కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకొని పప్పు యాడ్ చేస్తే టేస్ట్ అయితే మనకి భోజనాలలో పెడతారు కదా పప్పు, ఆ టేస్ట్ అయితే వస్తుంది. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పప్పుకు తిరగమాత వేసేలోపు అక్కడ వాటర్ అయితే కాగినాయి. ఇంకా పిల్లలకి తలస్నానం చేయిద్దామని ఫాస్ట్గా పప్పు అయితే తిరగమాత పెట్టేశాను. పిల్లల్ని రాండమ్మ తలస్నానం చేయిస్తానని చెప్పగానే ఎవరి టవల్ వాళ్ళు తీసుకొని స్నానానికి అయితే బయలుదేరారు. ఇంకా ఈలోపు అయితే మా అమ్మ అయితే తలస్నానం చేసేసి చక్కగా అమావాస్య అయిపోయింది కదా, అమావాస్య అయిపోయినాక దేవుడి పటాలని శుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఆ పని అయితే చూసుకుంటుంది. నేనైతే తలస్నానం చేయించేసి పిల్లల్ని బట్టలు ఇచ్చేసాను. వాళ్ళైతే ఇట్లా బట్టలు వేసుకొని వచ్చేసారు. ఈలోపు మా అమ్మ అయితే చక్కగా దేవుడి పటాలను తుడిచేసి నీట్గా పూజ చేసేది. పిల్లలైతే పూజలో కూర్చొని తర్వాత అమ్మ హారతి ఇవ్వగానే తీసుకొని బయటకైతే వచ్చేసారు. మా పిల్లలకైతే పూజలన్నా దేవుడి పాటలన్నా చాలా చాలా ఇష్టం. మనం పాడుతూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు. ఇంకా తర్వాత అయితే మా పాపకి చెరొక 4 బాదం అయితే పెట్టిచ్చేసాను, తినేస్తున్నారు. ఈలోపు అయితే నేను ఈరోజైతే జొన్న దోశలు పోసాను. ఫస్ట్ ఒక దోశ పోసి పెద్ద పాపకైతే ఇచ్చాను, తనైతే తినేస్తుంది. తర్వాత నేను ఇంకొక దోశ వేసుకొని తీసుకొని వెళ్ళి చిన్న పాపకి ఇస్తే నువ్వు పెట్టు మమ్మీ అంది. సరే రామ్మ పెడతానని చెప్పేసి తీసుకొని నేను కూడా అక్కడే కూర్చొని పిల్లలకైతే పెట్టేశాను. మా పెద్ద పాప మామూలు దోశలు అయితే మంచిగా తింటుంది, కానీ జొన్న దోశ అనేసరికి ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. తనైతే ఈ రాగి దోశ, ఈ జొన్న దోశలు ఇలాంటి మంచి హెల్దీ దోశలు అయితే అంతగా తినడానికి ఇష్టపడదు, కానీ అవే మంచివి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ అవే చేస్తూ ఉంటాను. ఇంకా టిఫిన్ పెట్టడం అయిపోయాక నేనైతే ఇద్దరికి జడలు వేసాను. ఆడపిల్లలు కదండి, మాకు ఆ మోడల్ జడ కావాలి, ఈ మోడల్ జడ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు కోరుకున్నట్లే ఎవరికి కావాలన్న జడ వాళ్ళకి వేసేసి రెడీ అయితే చేశాను. ఇక్కడైతే మా అమ్మ మా తమ్ముడు షర్ట్ బటన్ ఊడిపోతే అక్కడైతే కుడుతూ ఉంది. జడలు వేయడం అయిపోగానే ఇద్దరికి చెరొక టీ గ్లాస్ అయితే పాలు ఇచ్చేసాను. మా చిన్న పాప పాలు మంచిగా తాగుతుంది, కానీ మా పెద్ద పాపకి పాలంటే కొంచెం ఇష్టం లేదు, అందుకని ఫేస్ అట్లా పెట్టిందనమాట. ఇంకా చెరొక టీ గ్లాస్ పాలైతే తాగేసి ఇంక స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. స్కూల్ వచ్చేసి 8:45కి అన్నమాట. ఇక్కడ వచ్చేసి టైం 8:30 అయింది. ఇంకా వాళ్ళ ఫాదర్ను తీసుకొని వెళ్ళి వదిలిపెట్టొచ్చారు. వాళ్ళ తమ్ముడైతే ఇంకా నిద్ర లేవలేదండి. వాడిని లేపితే వీళ్ళని రెడీ అవ్వనీయడని చెప్పేసి నేనే నిద్ర లేపలేదు. ఇంక వీళ్ళు వెళ్ళంగానే నేనైతే లోపలికి వచ్చేసి మా తమ్ముడు కూడా టైం అవుతుంది కదా, వాడు కూడా వెళ్ళాలని చెప్పేసి వాడికి కూడా దోశలు పోసిచ్చాను. వాడు తినేలోపు నేను ఇక్కడైతే వాడికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా రైసు పప్పు పెట్టేసి పక్కన పెట్టేశాను. వాడు కూడా స్నానం చేసి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసాడు. టిఫిన్ చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరాడు అనమాట. రోజు మా తమ్ముడు మా హస్బెండ్ కలిసే వెళ్తారనమాట. కానీ ఈరోజు మా హస్బెండ్కి వచ్చేసి వీక్ ఆఫ్, అందుకని చెప్పేసి తను వెళ్ళట్లేదు. మా తమ్ముడు ఒక్కడే వెళ్తున్నాడు. ఇంకా వాడిని కూడా పంపించేసి నేనైతే వెనక్కి వచ్చేసాను.
ఇంకా నేను మా బాబుని లేపుకొని వాడికైతే టిఫిన్ పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్ రెడీ చేస్తే మా హస్బెండ్ నన్ను మా బాబు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. దగ్గరే పక్కనేనండి, 2 మినిట్స్ అయితే స్కూలు. ఇంకా సాయంత్రం 4:15కి స్కూల్ అయితే అయిపోతుంది. పిల్లలైతే వచ్చేసారు. వస్తూనే చెప్పుకుంటూ వస్తున్నారనమాట, ఈరోజు ఎవరు రాలేదు, మేమే వెళ్ళాము, నువ్వు మమ్మల్ని పంపించావు అని చెప్పేసి. అయితేలేమ్మా ఈరోజు మంచి రోజు కదా అందుకని చెప్పి పంపించేశాను, ఏం కాదు చిన్నగా వాళ్ళే వస్తారులే అని చెప్పేశాను. ఇదిగోండి మా బాబు వాళ్ళ డాడీతో పాటు అయితే వెళ్ళి వాళ్ళ అక్కోళ్ళని తీసుకొని వస్తున్నాడు. వాడికి ఇట్లా బయటికి వెళ్ళి తిరిగి రావడం అంటే చాలా ఇష్టం. మా పెద్ద పాప వస్తూనే హాయ్ అని చెప్పుకుంటూ వస్తుందన్నమాట. మా చిన్న పాప ఇంట్లోకి రాగానే ఇదిగో మమ్మీ నేను లంచ్ మొత్తం తినేసాను అని చెప్పి బాక్సెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది. యాక్చువల్గా తన పప్పు అయితే అసలు తినదండి. ఈరోజు ఎందుకో మరి మొత్తం బాక్స్ అంతా కంప్లీట్ చేసింది. జాన్విక ఈజ్ వెరీ గుడ్ గర్ల్ అని చెప్పగానే ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బాక్సెస్ అయితే తీసుకెళ్ళి షింక్లో వేసి వచ్చేసింది. తర్వాత అయితే వాళ్ళ డాడీ మధ్యాహ్నం తీసుకొచ్చిన బుక్స్ అయితే వాళ్ళు రాగానే ఓపెన్ చేసుకొని ఏమేమి బుక్స్ ఇచ్చారా అని చెప్పేసి చూసుకుంటున్నారు. ఏంటి ఇన్ని బుక్స్ ఇచ్చారు, మాకు చాలా బుక్స్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారనమాట వాళ్ళ డాడీకి. తర్వాత అయితే పెద్ద పాపని ఈరోజు మంచిది కదా డ్యాన్స్ క్లాస్కి జాయిన్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇంకా మేడం రాకపోయేసరికి పక్కనే ఒక చిన్న పార్క్ లాగా ఉంటే అక్కడైతే వాళ్ళ తమ్ముడు పెద్ద పాప అయితే ఆడుకుంటున్నారనమాట. చిన్న పాప ఇంట్లోనే ఉంది, నిద్రపోయిందని చెప్పేసి చిన్న పాపను వదిలిపెట్టి వచ్చాము. ఇంకా కొంచెం సేపటికి మేడం అయితే వచ్చేసింది. నేనైతే లోపలికి వెళ్ళి మాట్లాడేసి మేడంతో ఫీజు అది మాట్లాడి ఎప్పటి నుంచి రమ్మంటారు ఏంటి అని చెప్పేసి మాట్లాడేసి వచ్చాను. ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి పాపను అయితే పంపించండి మేడం అని చెప్పేసి మేడం చెప్పారు. ఇక్కడైతే నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. మేడం అయితే వీడియో తీయొద్దని చెప్పారు. ఇంకా ఆ రోజు మంచిది కదా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చోబెట్టండి మేడం, ఎల్లుండి అయితే నేను ఇంకా తాంబూలం అవి తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టుకొని లాస్ట్లో వచ్చేటప్పుడు నమస్కారం ఎలా చేయాలి అని చెప్పేసి స్టూడెంట్స్ చేత పిల్లలకి నేర్పించారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.